ఇంట్లో చెత్తాచెదారం పేరుకుపోతే చీపురు పెట్టి ఊడ్చేస్తాం. ఇదే సూత్రం మన ఒంటికి వర్తిస్తుంది. ఏళ్ల కొద్దీ మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు మన పెద్ద పేగులో వ్యర్థాలు పెద్ద మొత్తంలోనే పోగుపడిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు డాక్టర్లు చాలా సందర్భాల్లో ఎనిమాను సిఫార్సు చేస్తూ ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో ఎనిమా కంటే సౌకర్యవంతమైన హైడ్రోథెరపీ మనకు అందుబాటులోకి వచ్చింది. పెద్ద పేగును శుద్ధి చేసే కోలన్ హైడ్రోథెరపీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఏళ్ల కొద్దీ మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు మన పెద్ద పేగులో వ్యర్థాల మోతాదు కూడా పెరిగిపోతుంటుంది. ఈ వ్యర్థాల్ని తొలగించి పెద్ద పేగును శుద్ధి చేయడానికి డాక్టర్లు నిన్న మొన్నటిదాకా ఎనిమాను సిఫార్సు చేసేవాళ్లు. అయితే ఇటీవలి కాలంలో కొలన్ హైడ్రోథెరపీ అనే అత్యుత్తమ విధానాన్ని సూచిస్తున్నారు. సాంప్రదాయిక ఎనిమా విధానంలో పేగులోకి ఒకసారి మాత్రమే నీటిని పంపించగలుగుతాం. అదే కొలన్ హైడ్రోథెరపీ విధానంలో అనేక పర్యాయాలు నీటిని లోపలికి పంపించే వెసులుబాటు ఉంటుంది. దీంతో పలు దఫాలుగా నీటిని పంపిస్తూ పేగును శుద్ధి చేసే వీలు దొరుకుతుంది. కొలన్ హైడ్రోథెరపీ అనేది చూడ్డానికి ఇదిగో ఇలా ఉంటుంది. ఎలాంటి కాలుష్యాలు లేని అత్యంత పరిశుద్ధమైన డిస్టిల్డ్ వాటర్ను ఒకంత గోరువెచ్చటి ఉష్ణోగ్రత వరకు ఈ యంత్రమే వేడి చేసుకుంటుంది. ఈ నీటిని మలమార్గం ద్వారా పైపుల సాయంతో పేగులోకి పంపిస్తారు. ఈ పైపుల ద్వారా ఒకవైపు నుంచి గోరువెచ్చటి నీరు లోపలికి వెళ్తుంటే మరోవైపు నుంచి లోపల ఉన్న మాలిన్యాలు, వ్యర్థాలు చాలా సాఫీగా బయటకు వచ్చేస్తుంటాయి. ఇలా మన కడుపులోని మాలిన్యాలు బయటకు వెళ్లిపోవడాన్ని ఈ ఆధునిక యంత్రానికి ఉన్న పారదర్శక పైపుల ద్వారా మనం స్పష్టంగా చూడొచ్చు. పెద్ద పేగును ప్రక్షాళన చేసే ఈ కొలన్ హైడ్రోథెరపీ విధానాన్ని చాలా సురక్షితమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియలో ఎంతో కాలంగా పెద్ద పేగులో పేరుకుపోయిన వ్యర్థాలన్నీ బయటకు వెళ్లిపోవడంతో పేగు బాగా శుభ్రపడుతుంది. అయితే కొలన్ హైడ్రోథెరపీ విధానాన్ని డాక్టర్లు అందరికీ సిఫార్సు చేయరు. గర్భిణీలకు, పేగుపూత సమస్యలు, పైల్స్, గుండె జబ్బులు, క్యాన్సర్లతో బాధపడే వారికి ఈ విధానం అంత సురక్షితం కాదు.